మెగా కుటుంబంలో హీరోల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇటు పక్కనే చిరంజీవి గారితో తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో ఇటు ఉంటే సరే అల్లు అర్జున్ కూడా ఇదివరకు మెగా ఫ్యామిలీ హీరోనే. ఈ మధ్యకాలంలో అతను కొంత అవాయిడ్ చేస్తున్నారు. తను వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యే పని చూసుకుంటున్నాడు. అయితే యాక్టర్లుగా వచ్చేటప్పటికి నాగబాబు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ యాక్టర్గాతో పాటుగా తను ప్రొడక్షన్ రంగాన్ని కూడా ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్తోనూ చేశారు, అట్లాగా రకరకాల సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఆ తర్వాత నిర్మాతగా ఎక్కువ లాస్ అవ్వడం వల్ల ఆయన సినిమాల్ని పక్కన పెట్టేశారు. అంటే యాక్టర్గా లేకపోతే జబర్దస్త్ లాంటి వాటిట్లో గెస్ట్గా ఇట్లాంటి పాత్రలకు పరిమితం అయ్యారు, లేదా ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఉన్నారు తప్పించి ఆయన సీరియస్గా ఇక నిర్మాత వ్యవహారం పక్కన పెట్టారు. కానీ వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికి వరుణ్ తేజ్ హీరోగా సక్సెస్ అయ్యారు. మెగా ఫ్యామిలీలో మరొక సక్సెస్ఫుల్ హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగానే కొనసాగుతున్నారు. నాగబాబు గారి వారసత్వం, నిర్మాత వారసత్వాన్ని మాత్రం నిహారిక తీసుకుంది. తాజాగా మరొక సినిమా కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి సినిమాని టైటిల్ని ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా చిత్రం పోస్టర్ని హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేస్తే యూనిట్కి అభినందనలు తెలిపారు. పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నటువంటి తొలి చిత్రం ఇది. కమిటీ కుర్రోళ్ళు దామోదర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు నిహారిక. తద్వారా సినిమా నిర్మాణ రంగం మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేశారు.